స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు తిరుపతి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. 14న రాత్రి తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. తిరుపతిలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బస చేస్తారు. 15న ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై సీఎం రేవంత్ రెడ్డి పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు వ్యతిరేకమని విమర్శించారు. బీజేపీకి మహిళలను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నిజం మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మాత్రమే సీట్లు, ఓట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెబుతారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ 2 వేర్వేరు అంశాలని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిది అవగాహన లోపంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలను అతని విఘ్నతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసులో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ వరకు అన్ని పదవులకు వన్నె తెచ్చిన నేత అని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పంపిణీ చేశారు. ఎలాంటి రాజీ లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పెద్దపాడు వద్ద కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చెన్నై, కోల్కతా నగరాలను కల్వర్ట్ కలుపుతుందన్నారు. 4,64 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్నామన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత కనిపించింది. మంత్రి రాకముందే సమావేశాన్ని ప్రారంభించారని, సమయపాలన పాటించడం లేదని మున్సిపల్ కమిషనర్ నూరుల్ అజీర్పై బీజేపీ కౌన్సిలర్ మేర్వా రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేశారని రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు పంపారు. మన్యం జిల్లా కొత్తవలస గ్రామంలో ప్రధానమంత్రి బిజిలీ యోజన పథకాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. సోలార్ ప్యానెల్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కల్పించారు సీఐ ప్రభాకర్. కొందరు హెల్మెట్ పెట్టుకున్నా క్లిప్ పెట్టుకోవడం లేదన్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు సీఐ. కాకినాడ జిల్లాలో చేనేతల ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ఆప్కో కొనుగోలు చేయాలన్నారు. చిత్తూరు జిల్లా గుత్తరాలపల్లిలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెంపోతో పాటు 4 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి కర్ణాటక తరలిస్తున్నట్లుగా తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో దొంగను పట్టుకున్నారు పోలీసులు. 15 లక్షల విలువైన బంగారం వెంటనే రికవరీ చేశారు. దొంగను ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు ఉండమే ఆ దొంగతనాలకు కారణమన్నారు. కర్నూలు జిల్లా పెద్ద హుల్దీ గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే శ్యాంబాబు రైతులకు రాజముద్ర గల పాస్ బుక్లను పంపిణీ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ధృవ స్కూల్ ఆఫ్ సివిల్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దళితుల అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మల్లయోధుల కమిటీ పిలుపునిచ్చింది. మతం మారితే రిజర్వేషన్ పోతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై కదిలి రావాలని కోరింది. రేపు సత్తుపల్లిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బైక్ ర్యాలీ చేస్తున్నట్లు తెలిపింది. మహిళల గురించి బీజేపీ మాట్లాడడం సిగ్గుచేటని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. తాము మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, పద్ధతి ప్రకారం బిల్లు పెట్టాలని కోరుతున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంలో అమరావతి హాస్పిటల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆందోళనకు దిగారు. ఉద్యోగులపై హాస్పిటల్ యాజమాన్యం సేవల దేవకర్ దత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా బెదురుకుప్పంలో ప్రజా పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రి పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో ఆమోదించిన అంశాల పూర్తి వివరాలను గ్రూప్లో ఉంచుతున్నట్లు పాలక మండలి తెలిపింది. విశాఖ జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వాటిని తొందరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విశాఖ గాజువాకలోని అక్కిరెడ్డిపాలెం బస్టాప్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాక మెయిన్ రోడ్లో ఓ ట్రాలర్ ఫుట్పాత్పై ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో సూర్యాఘర్ ఉచిత సోలార్ ప్రాజెక్టును మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ప్రధాని మోదీ ఆలోచనల మేరకు ప్రతి ఇంటికి సోలార్ ద్వారా విద్యుత్ అందించడం లక్ష్యమన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇతరులకు సబ్సిడీతో ప్లాంట్లు అందిస్తున్నామని తెలిపారు. కేసీఆర్కు ఎలాంటి సంబంధం ఉందని మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారో సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాన్. 35,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని గత కొన్ని రోజులుగా చెబుతున్నామన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి తీరని నష్టం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనివల్ల ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయని, కానీ దక్షిణాదిలో భారీగా వ్యత్యాసం ఉండనుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వేమవరపాడు గ్రామంలో పెళ్లి కుమార్తె పూర్వపు సాంప్రదాయాన్ని గుర్తుకొచ్చేలా ఎడ్లబండిపై కళ్యాణ వేదికకు వెళ్ళింది. దీనికి సంబంధించి దృశ్యాలు స్థానికుల్ని ఆకట్టుకున్నాయి. సమాజంలో మనుషులు ఉన్నంత వరకు కులం అనేది ఉంటుందన్నారు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు. తిరుపతిలోని కచప్పి ఆడిటోరియంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే కుల గణన చేపట్టి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నారు. విశాఖలోని గాజువాక జోనల్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. టిట్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఓ ప్రేమ చింత మీడియా ముందుకొచ్చింది. చాపాడు మండలం యువకుడు సుమంత్, యువతి శ్రవంతి వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు. విశాఖలోని సింహాచలం నరసింహస్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 14 రోజులకు స్వామివారికి 1,02,0467 రూపాయల కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే 96 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి, విదేశీ కరెన్సీను భక్తులు హుండీలో సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తనిఖీ చేశారు. 75 కోట్లతో కుప్పం ఆర్టీసీ బస్టాండ్ డిపోను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద డ్వాక్రా మహిళలు నిరసనకు దిగారు. సంఘాలకు బ్యాంకు నుండి రుణాలు తక్షణమే వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలోని ఎన్టీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి పెట్టిన విషాహారం తిని 4 ఏళ్ల బాలుడు అశ్విన్ నందన్ మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నివాసితులకు ఇబ్బందులు కలగకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. సింగమంగ్లీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. సుబ్బారావు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని మంగ్లీ చెప్తున్నారు. బిగ్ బాస్ షోలో ఎంట్రీ కోసం ఇదంతా చేస్తున్నారని మంగ్లీ ఆరోపించింది. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పంజాగుట్ట పోలీసులు ఆల్కహాల్ టెస్టులు చేశారు. బాధితుల పక్షాన అడ్వకేట్గా వచ్చిన తన పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. నూజివీడు ఐఐటీలో పీయూసీ విద్యార్థులపై అధ్యాపకులు వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్స్ కు ప్రేమ కవితలు పంపుతూ వేధిస్తున్నారంటూ విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం చెందింది. వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. బాంబులతో కోర్టును పేల్చివేస్తామని అగంతకుడు మెయిల్ చేశాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగవారిపల్లెలో ఏనుగు హల్చల్ చేసింది. పంటను తొక్కి ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేసింది. పొలంలో ఉన్న ట్రాక్టర్ను అమాంతం పైకెత్తి పడేసింది. సూళ్లూరుపేటలో విషాదం జరిగింది. పట్నంలోని ఓ మహిళ నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక లావాదేవీలే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుమల జిల్లా ఖానాపూర్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రైతు సేవా కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రైతులు అగచాట్లు పడుతుంటే సీఎం మంత్రులు హెలికాప్టర్లో చక్కలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై విప్ బీర్ల ఐలయ్య స్పందించారు. పార్టీ పేరు మార్చినందుకు ప్రజలు వారిని ఓడించలేదని, వారి అవినీతి అహంకారం వల్లే ఓడించారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమాంతరంగా తీసుకుపోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. భువనగిరిలో చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీ రవికుమార్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నేతలు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జీవి పల్లవిని అరెస్ట్ చేసి ఈ నెల 30న న్యాయస్థానం ముందు హాజరుపరచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. విజయనగరం జిల్లా గజపతినగర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. అమరావతిలో మూడో రోజు బీసీవీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. బీసీల హక్కులు సంక్షేమం కోసం బీసీ ధర్మదీక్ష పేరుతో పోరాటం చేస్తున్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ వినోద్ కుమార్. గ్రామాల నుంచి వచ్చిన వారి సమస్యలను విన్నారు, అర్జీలను స్వీకరించారు. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ జరిగింది. జిల్లా జనసేన అధ్యక్షుల పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మల రామస్వామి బాబు పేరు శిలాఫలకంపై లేకపోవడంతో ఆలయ కార్యనిర్వాహక అధికారిని జనసేన కార్యకర్తలు నిలదీశారు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు మార్చడం కాదు, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు వారిని నమ్మరన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు దళితవాడలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 33 ఇళ్లను కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ నజీర్తో వాగ్వాదానికి దిగారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసింది టీడీపీ మాత్రమేనని అన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. 15వ తేదీన మత్స్యకారుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ కానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గుంటూరు జిల్లా టీడీపీ నేత రామును సీఐ చినమల్లయ్య బెదిరించారు. నువ్వో నేనో తేల్చుకుందామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సీఐ మల్లయ్యతో తనకు ప్రాణహాని ఉందని రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం బయటపడింది. యూనిక్ మార్కెటైల్ ఇండియా లిమిటెడ్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ డిపాజిట్లు చేసిన వారిని టోకరా పెట్టింది. దాదాపు 800 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న తర్వాత సంస్థ బోర్డు తిప్పేసింది. మంగళగిరిలో హైవేను బీసీఐ పార్టీ నేతలు దిగ్బంధించారు. 3 రోజులుగా రామచంద్ర యాదవ్ దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీసీఐ పార్టీ నేతలు నినాదాలు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ప్రేమానంద్ మల్లిక్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, విశాల్ అనే క్యాబ్ డ్రైవర్ దగ్గర సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ జిల్లాలో సురేష్ అనే వ్యక్తిపై దాడి కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. దాడికి వాడిన ఆటో, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రం బస్టాండ్ వద్ద ఆటోలో ఓ మహిళ బంగారాన్ని మర్చిపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 24 గంటల్లో ఆమె బంగారాన్ని రికవరీ చేశారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. పెండింగ్ లో ఉన్న డీఏలు, పీఆర్సీలు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనధికార చర్చలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమిరులో మాట్లాడిన ఆయన చర్చలపై చర్యలు తీసుకునే అధికారం ఎమ్మెల్యేలకు లేదన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన నారీ శక్తివందన్ అధినియం కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. మహిళా సాధికారత కోరుకునే ప్రతి ఒక్కరూ మహిళా బిల్కి మద్దతు ఇస్తారని అన్నారు. సింహాద్రి అప్పన్ను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సింహాద్రి అప్పన్న చందనోత్సవ ఏర్పాటును చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు అనిత.
వికారాబాద్ జిల్లా అన్నాసాగర్లో ఆర్ఏ రెచ్చిపోయారు. ఇంటి నిర్మాణం కోసం కవిత అనే మహిళ ట్రాక్టర్లతో మొరం తరలిస్తుండగా ఆర్ఏ శివచరణ్ అడ్డుకున్నారు. మద్యం సేవించి వచ్చి బూతులు తిరుగుతూ ట్రాక్టర్లను సీజ్ చేయించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధ్రువ స్కూల్ ఆఫ్ సివిల్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలెక్టర్ తన సమస్యను వినడం లేదంటూ గోదావరి సమావేశ మందిరం ముందు మహిళ బైఠాయించింది. కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో హనుమకొండ జిల్లాలోని ఇన్స్పైర్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయి. ఎంపీసీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 997 మార్కులతో తీగల సాయి శ్రేష్ఠత స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచారు. ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు అని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. శ్రీపాదరావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని మంథనీలో శ్రీపాదరావు విగ్రహావిష్కరణ చేశారు. తిరువూరులోని అమరావతి హాస్పిటల్ వద్ద ఆసుపత్రి స్టాఫ్ నిరసన దిగారు. తమకు 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, వెంటనే జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు నిందితుడి నుంచి 2 జతల కమ్మలు, 1,10,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా జూటూరులో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన చింతవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డ్రిప్ పరికరాలు, పీవీసీ పైపులు కాళ్లి బూడిదయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. 22వ రోజుకు దీక్ష చేరుకోవడంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి మద్దతు పలికారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద చెరువు సమీపంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని మరో చోట నిర్మించాలన్నారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. చెరువు వద్ద నిర్మిస్తే రైతులు నష్టపోతారన్నారు. హైదరాబాద్లోని హెచ్ఎస్సీసీ కన్వెన్షన్ సెంటర్ 2వ విడత ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్రలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గినట్లు కనిపించినా రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరుకుంది. తెలంగాణ నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు దేశ ప్రథమ పౌరురాలు సాక్ష్య సంతకం చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమన్నారు మంత్రి నారా లోకేష్. అమరావతి చట్టబద్ధత బిల్లుకు శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేసిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రి నారా లోకేష్ ను ఢిల్లీ కమిటీ చైర్మన్ వై సుమంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. మహారాష్ట్రలోని థానేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై సిమెంట్ మిక్సర్ ను వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 2 గాయాలయ్యాయి. తమిళనాడు ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రేపు చెన్నైలో బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దేశం గర్వించదగ్గ దిగ్గజ గాయని ఆశా భోస్లేకు అశ్రు నయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు వేలాది మంది అభిమానులు. అంతిమ యాత్రకు వెల్లుకలా తరలివచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు శివాజీ పార్క్ లో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరయ్యారు. హర్ముజ్ జలసంధి వద్ద భారత్కు చెందిన మరో 15 నౌకలు చిక్కుపోయాయి. అందులో క్రూడ్ ఆయిల్, ఎల్పీజీతో పాటు కెమికల్ నిల్వలు తీసుకొస్తున్న కంటైనర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హర్ముజ్లో ఉన్న నౌకలను రప్పించడానికి భారత్ దౌత్యపరంగా చర్చలు జరుపుతోంది. హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 13 నుంచి అధికారిక అనుమతులు లేని విదేశీ యాత్రికులు, స్థానికంగా నివాసం ఉంటున్న విదేశీ పౌరులు మక్కాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. భద్రత ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్పై దాడి చేయడానికి వెళ్లిన అమెరికా ట్యాంకర్ విమానంపై ఐఆర్జీసీ దాడి చేసింది. దాడిలో KC-135 ట్యాంకర్ విమానం దెబ్బతింది. వెంటనే సౌదీ అరేబియాకు విమానాన్ని అమెరికా సైన్యం తరలించింది.